Welcome to Dr. B.R. Ambedkar Open City. Good morning, students. Today we are discussing the meristems and tissue. These are the belongs to the BSc second year, third semester. What is the meaning of the meristems and tissues? Actually, meristems are the undifferentiated cells. These are the dividing the indefinitely and give rise to similar cells and the mainly make up the meristematic tissue. These are the mainly made of the parenchymatous tissue. మెయిన్ ముఖ్యంగా తీసుకున్నట్లయితే మెరిస్టమాటిక్ టిష్యూ తీసుకున్నట్లయితే వెరీ స్మాల్ థింగ్స్ వెరీ స్మాల్ సెల్స్ ఆర్ ద మేడ్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూస్. అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ద కన్సిస్ట్ ఆఫ్ ద అన్డిఫరెంటెడ్ సెల్స్. అన్డిఫరెంటెడ్ మీన్ మెయిన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సెల్స్. దీస్ ఆర్ ద మేక్ ఆఫ్ ద క్యాపబుల్ ఆఫ్ ది మెయిన్లీ సమ్ సెల్స్ అండ్ ద నెక్స్ట్ వన్ ముఖ్యంగా మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే దీస్ ఆర్ ద మెయిన్లీ మేడ్ ఆఫ్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్స్తోని వీటిని మేడ్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి ఈజ్ మెరిస్టమాటిక్ టిష్యూస్. Mainly meristematic tissues also are the made of the parenchymatous tissue. These cells continue divide until the time when they differentiate in the loss of the ability divide. Mainly abilities of the cells, mainly ability of the cell. Ability mean they can form to the whole cells. These are the abilities of the cells. These are the meristematic tissue. At the same time, these are the actually plant tissues. Plant tissues also they can divide the permanent tissues and next one is the meristematic tissues. Based on the position, meristematic tissues also they can divide the apical meristem, lateral meristem, next one is the intercalary meristem. There are the different types of the meristem also. What is the meaning of the meristem? The term meristem, ఇది దీన్ని ప్రతిపాదించింది ఎవరు? నగేలి. ద కారన్వాల్ నగేలి ఇన్ 1858లో దీన్ని నగేలి ప్రతిపాదించిండు. వాట్ ఆర్ ద మెయిన్ ద టర్మ్ కాయిన్డ్ బై ద మెరిస్టమ్ ఇస్ ఆల్సో నగేలి 1958. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మెరిస్టమ్? దీస్ ఆర్ ద డెరివైడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మెరిజోన్. మెరిజోన్ మీన్స్ ద డివైడింగ్. యాక్చువల్లీ దీస్ ఆర్ ద ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్స్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద డివైడింగ్ ఎస్పెషల్లీ దీస్ ఆర్ ద మేకప్ టు ద రిలేటెడ్ టు ద సెల్ డివిజన్. సెల్ డివిజన్తో రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మనకు సెల్ డివిజన్తో ఉంటుంది కాబట్టి మెరిస్టమాటిక్ టిష్యూ. ఇస్ ఆర్ ద బేస్డ్ ఆన్ ద పొజిషన్. త్రీ టైప్స్ మనకు ఉన్నవి ఇందులో. వాట్ ఆర్ ద త్రీ టైప్స్? ఇస్ ఆర్ ద మెరిస్టమాటిక్ టిష్యూ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇస్ ఆర్ ద ఎపికల్ మెరిస్టమ్. ఎపికల్ మీన్ అగ్రం. ఇస్ ఆర్ ద టాప్ ఆఫ్ ది సెల్స్, టాప్ ఆఫ్ ది మెరిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటర్క్యాలరీ మెరిస్టమ్. మిడిల్ రేంజ్లో ఉంటుంది ఇంటర్క్యాలరీ మెరిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద లాటరల్ మెరిస్టమ్, ద సైడ్. ఇది ప్రక్క వైపులో ఉంటుంది. లాటరల్ మెరిస్టమ్ అనేది ప్రక్క వైపులో ఉంటుంది. ఇస్ ఆర్ ద ఇక్కడ మనకు దీన్ని బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఇస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద మెరిస్టమ్ టిష్యూస్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూ? ఇది మనకు మెరిస్టమాటిక్ టిష్యూ తీసుకున్నట్లయితే వీటి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్? మెరిస్టమాటిక్ సెల్స్ ఈజ్ ద quality of the self renewal, at the same time identical the parent cells. The mainly are the made of the parental cells. మెయిన్ మనకు ఎట్లా ఉంటాయి? తల్లి కణాలు ఎట్లా ఉంటాయో మనకు పేరెంట్ సెల్స్ ఉంటాయి. వీటిని అదే విధంగా తీసుకున్నట్లయితే సేమ్ కణాలను కలిగి ఉంటాయి. ఇది అదేవిధంగా మనకు అదే విధంగా తీసుకున్నట్లయితే ఇవి సెల్స్ అనేవి స్మాల్గా ఉండి ఫ్యూ వ్యాక్యూల్స్ అనేవి ఉంటాయి. కొన్ని కణాల్లో వ్యాక్యూల్స్ ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే మెరిస్టమాటిక్ టిష్యూ మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ మనకు దీస్ ఆర్ ద ఎస్పెషల్లీ దే కెన్ సీన్ టు ద లివింగ్ సెల్స్. ముఖ్యంగా జీవకణాల్లో ఉంటాయి. అండ్ ద థిన్ వాల్డ్ సెల్స్ జీవకణాల్లో ఉంటాయి. థిన్ వాల్డ్ సెల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ద సెల్స్ ఆర్ ద దేర్ కంటైనింగ్ ద ప్రోటోప్లాజం ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకు ఇది ప్రోటోప్లాజం మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్నట్లయితే మెరిస్టమాటిక్ టిష్యూ ఇస్ ఆర్ ద మెయిన్లీ దే కెన్ యూజ్ ఫర్ ద హీలింగ్ ఆఫ్ ద వూండ్స్ అండ్ ద ఇంజూర్డ్ ఆఫ్ ద ప్లాంట్స్. మనకు కణాల్లో ఎస్పెషల్లీ కణాల్లో హీలింగ్ ఆఫ్ ద వూండ్స్ మెయిన్లీ ఇస్ ఆర్ ద దే కెన్ యూజ్ ఫర్ ద మెరిస్టమాటిక్ టిష్యూ హీల్ ఆఫ్ ద వూండ్స్ ఆఫ్ ది ప్లాంట్ సెల్స్, ఇంజూర్డ్ ప్లాంట్ సెల్స్. ఇస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద మెరిస్టమాటిక్ సెల్స్ తీసుకున్నట్లయితే ఇస్ ద యంగ్ అండ్ ఇమ్మెచ్యూర్. దెర్ ఈజ్ నో స్టోర్డ్ ఇన్ ద ఫుడ్. మనకి ఇక్కడ ఫుడ్ అనేది స్టోర్డ్ చేయవు ఇక్కడ మెయిన్గా ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే సమ్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆల్సో, జీవ కణాల అభివృద్ధి, సమ్ మెటబాలిక్ యాక్టివిటీ ఆల్సో దే కెన్ సీ ఇన్ టు ద మెరిస్టమాటిక్ టిష్యూ. ఇస్ ఆర్ ద ప్రాసెస్ దే కెన్ సింగిల్ అండ్ లార్జ్ ప్రామినెంట్ న్యూక్లియస్. ఎస్పెషల్లీ ఆల్రెడీ ఇస్ ఆర్ ద దే కెన్ సీ ఇన్ టు ద లివింగ్ థింగ్స్. మనం లివింగ్ థింగ్స్ అన్నాం కాబట్టి ఎస్పెషల్లీ దే ఆర్ కంటైనింగ్ ద న్యూక్లియస్ ఆల్సో.
Okay, these are the characteristics of the meristematic tissue. Already we discussed the three types of position. This is the based on the position, three types: apical meristem, intercalary meristem, and next one is the lateral meristem. Okay, what are the each and everything we will discuss the apical meristem. మనకు ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎపికల్ మెరిస్టమ్స్ మెయిన్లీ ఆర్ ద కంప్లీట్లీ అన్డిఫరెన్షియేటెడ్ మెరిస్టమాటిస్ ఇన్ ద ప్లాంట్ సెల్స్. మెయిన్లీ ఎపికల్, ద ఎండ్ ఆఫ్ ద టిప్ పోర్షన్, సి దిస్ వన్ ఇస్ ద these are the apical meristem. Okay, the end part is the these are the apical is the mainly these are the apical meristem. Okay, apical meristem, and these are the two types of the apical meristem tissues. One is the shoot apical meristem, and next one is the another one is the root apical meristem. Shoot mean especially SAM, and another one is the root apical meristem. Mainly shoot apical meristem is are the mainly they can form the leaves and flowers. Okay, and next one is the root apical meristem. Mainly these are the mainly formed to the root system. These are the ఎపికల్ మెరిస్టమ్. ఎపికల్ ఎస్పెషల్లీ మనం ఎక్కడ చూస్తాం ఎపికల్ మెరిస్టమ్ తీసుకున్నట్లయితే అగ్రకణాల్లో తీసుకున్నట్లయితే అగ్రకణాల్లో ఎపికల్ మెరిస్టమ్ అనేది ఉంటుంది. ఇది ఆర్ ద ఎపికల్ మెరిస్టమ్ బేస్డ్ ఆన్ ద ఎపికల్ మెరిస్టమ్. నెక్స్ట్ వన్ దీస్ ఆర్ ద దిస్ వన్ ఇస్ ద cells. Mainly these are the central zone. The first one is the central zone, second one is the peripheral zone. See, this one is the second one is the peripheral zone, central zone, peripheral zone. Next one is the medullary meristem, and next one is the medullary tissue. Okay, these are the apical meristem. These are the different types of the apical meristem tissues. And next one intercalary meristem. These are the very important. Intercalary meristem especially మనం ఎక్కడ చూస్తాం దీన్ని తీసుకున్నట్లయితే maximum Poaceae family. These are the this type of the cells also seen to the in Poaceae family. Okay, especially is the monocot. The Poaceae belongs to the monocot. See, the main angiosperms intercalary meristems are the occur in the monocot, and the stems at the base of the nodes and leaf bases, leaf blades. Especially these are the seen to the most of the in Pteridophyta, ostales. In gymnosperms, Welwitschia, also these are the intercalary growth. Mainly intercalary, what are the importance of the intercalary meristem? The capable of the cell division. These are the important character. And in the next one, rapid growth also seen to the in monocots, especially grass. Especially they are seen to the in grass especially there are the nodes and the internodes also available. Mainly these are the no in between the nodes, internodes also available. Mainly they can see into the grass. And next one is intercalary meristem. Especially they can use for the cell division. Means mainly cell division. See, intercalary meristem also nodes and the bamboo plants. Especially what are the bamboo plants? Especially that belongs to the monocots. Rapid stem elongation. These are the mainly they seen to the most of the grass leaf blades in the damage of the leaves rapidly and regrow. These are the intercalary meristem. And then next one is the lateral meristem. Especially intercalary meristem also available in the in between the middle part. Especially they are available in the middle part. Okay, intercalary meristem. At the same time, lateral meristem also they can see in the side. See, this one is the lateral meristem. See, this one is the these are the lateral meristem. See, this one is the these are the lateral meristem. Okay, in between the middle part is especially they can see into the intercalary meristem. The apical part is the outer part. These are the apical part, lateral meristem. What are the importance of the lateral meristem? The mainly are located in the stem and roots of the lateral sides, especially lateral sides. The పక్క వైపుల మాత్రమే ఉంటుంది ఇది lateral meristem తీసుకున్నట్లయితే. మన మెయిన్ these are the increasing the thickness of the plants. Vascular cambium and the cork cambium also they are containing the lateral meristem. These are the divide the preclinary and rapidly grow the give the rise the secondary permanent tissues. What are the secondary permanent tissues? Xylem and phloem. Xylem and phloem is the derived from the lateral meristem. Lateral meristem also especially in the side. The especially these are the available in the side. These are the lateral meristem. These are the lateral meristem. See on one second, meristematic tissue, apical meristem, intercalary meristem, lateral meristem. These are the apical meristem. Okay. Some of the theories also these are the related to the meristematic tissue. Apical cell theory. Apical mean అగ్రకణ సిద్ధాంతం. అగ్రకణ సిద్ధాంతం తీసుకున్నట్లయితే మెయిన్లీ ఆర్ ద డిస్కౌంట్ ఇన్ ద సమ్ ఆఫ్ ద క్రిప్టో. వాట్ ఆర్ ద క్రిప్టోగామ్స్? Algae, fungi, bryophytes and pteridophytes. Mainly these are the containing the apical meristem.
ఎపికల్ సెల్ థియరీ మనం తీసుకున్నట్లయితే రూట్ అండ్ షూట్లో ఉంటుంది. అదేవిధంగా రూట్లో ఎస్పెషల్లీ ఆర్ ద ప్రపోజ్డ్ బై ద హాఫ్ మిక్చర్ ఇన్ 1857 సపోర్టెడ్ బై ద నగేలి ఇన్ 19th century. మెయిన్లీ ఆర్ ఆల్సో ఎపికల్ పార్ట్స్ ఎస్పెషల్లీ ఎపికల్ మెరిస్టమ్ ఎపికల్ సెల్ థియరీ అగ్రకణ సిద్ధాంతము. ఇది మనం ఎక్కడ తీసినాం మెయిన్లీ ఎస్పెషల్లీ దే ఆర్ సీన్ టు ద క్రిప్టోగామ్స్ లోయర్ ప్లాంట్స్. వాట్ ఆర్ ద లోయర్ ప్లాంట్స్? ఆల్గే, ఫంగి, బ్రయోఫైట్ అండ్ టెరిడోఫైట్స్. మెయిన్లీ మనం తీసుకున్నట్లయితే ఈ అగ్రకణ సిద్ధాంతం లోయర్ ప్లాంట్స్లో మాత్రమే ఉంటుంది. దీన్ని ప్రతిపాదించింది హాఫ్ మిక్చర్, దీన్ని సపోర్ట్ చేసింది నగేలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ట్రోజన్ థియరీ ఆల్సో ఈజ్ ప్రపోజ్డ్ బై ద ఆన్స్టీన్. ఈస్ట్రోజన్ థియరీ కూడా మనకు రూట్స్లో ఉంటుంది. అట్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద రూట్స్లో ఉంటుంది, మన స్టెమ్లో ఉంటుంది. మెయిన్గా మనకు ఈస్ట్రోజన్ థియరీ రూట్లో తీసుకున్నట్లయితే ఆర్ ద ప్రపోజ్డ్ బై ద ఆన్స్టీన్ మనం తీసుకున్నట్లయితే 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంది? డెర్మటోజన్, పెరిబ్లమ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్లీరోమ్. డెర్మటోజన్ తీసుకున్నట్లయితే మనకు ఈ డెర్మటోజన్ ఎక్కడ ఉంటుంది మనకు? దీస్ ఆర్ ద మెయిన్లీ డెర్మటోజన్ ఆల్సో డెరివైడ్ ఫ్రమ్ ది అవుటర్ పార్ట్ ఆఫ్ ది ఎపిడర్మిస్. ఎస్పెషల్లీ డెర్మటోజన్ నుంచి ఏమొస్తాయి? ఎపిడర్మిస్ వస్తుంది. ఎపిడర్మిస్, నెక్స్ట్ హైపోడర్మిస్. ఇవి రెండు మనకు డెర్మటోజన్. డెర్మా మీన్ అవుటర్ పార్ట్, ద ఎపిడర్మిస్ పార్ట్. డెర్మా మీన్ ఎపిడర్మిస్ పార్ట్. మనకు డెర్మటోజన్ ఇస్ ద అవుటర్ మోస్ట్ ఆఫ్ ది లేయర్, యూనిసీరియేట్ లేయర్. ఓన్లీ ఏకకణాల్లో మాత్రమే కలిగి ఉంటుంది. ఇది అవుటర్ లేయర్ కాబట్టి మనకు ఇది డెర్మటోజన్. నెక్స్ట్ వన్ పెరిబ్లమ్ అంటే ఏంది? మెయిన్లీ ఆర్ ద రిలేటెడ్ టు ద కార్టెక్స్, ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద కార్టెక్స్. మనం పెరిబ్లమ్ నుంచి మెయిన్లీ దే కెన్ ఫార్మ్ టు ద కార్టెక్స్ ఆల్సో మనకేంది? డెర్మటోజన్ అవుటర్ లేయర్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ సీరియేట్ ఉంటుంది. కార్టెక్స్ ఆల్సో దే ఆర్ కంటైనింగ్ ద మనకు సేమ్ సమ్ ఆర్ ద ఇంటర్సెల్యులార్ స్పేస్. మెయిన్లీ మనం తీసుకున్నట్లయితే రూట్ సిస్టమ్ కాబట్టి ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బేస్డ్ ఆన్ ద రూట్స్ ఈజ్ ఆర్ ద పెరిబ్లమ్. మెయిన్లీ ఈజ్ ఆర్ ద ఐసోడయామెట్రిక్ సమ్ సెల్స్. అండ్ ద నెక్స్ట్ వన్ డెర్మటోజన్ ఇస్ ద ప్లీరోమ్. Plerome is the internal part. Plerome is the internal part. Mainly these are the steel region. Plerome also is the steel region. Plerome మనకేంది ఇంటర్నల్ పార్ట్ ఉంటుంది ప్లీరోమ్. ఈ ప్లీరోమ్ని ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ప్రొకేంబియం. స్టీల్ మనకు ప్లీరోమ్ని మనకేమైంది జైలం సరౌండెడ్ బై ద ఫ్లోయం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద స్టీల్. మనకు స్టీల్ ఫార్మేషన్ జరుగుతుంది, ప్రొకేంబియం ఉంటుంది. దీని మీద ఇది ఈస్ట్రోజన్ థియరీ. మనకు ఈస్ట్రోజన్ థియరీ డెర్మటోజన్, పెరిబ్లమ్ అండ్ ద ప్లీరోమ్, ఈ 3 పార్ట్లు మనం తీసుకున్నట్లయితే ఇది దేనికి అసోసియేటెడ్ ఉంటుంది? రూట్. అదేవిధంగా తీసుకున్నట్లయితే రూట్లో వేస్తే అట్ ద సేమ్ టైం క్యూసెంట్ సెంటర్ శాంత కేంద్రము, ఇది రూట్ అపెక్స్లో మాత్రమే ఉంటుంది. దీనిలో సమ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఎస్పెషల్లీ దర్ కంటైనింగ్ ద న్యూక్లియస్ ఉంటుంది. శాంత కేంద్రకం అనేది రూట్లో ఉంటుంది. ఈజ్ ఆర్ ద ఈస్ట్రోజన్ థియరీ. నెక్స్ట్ వన్ ట్యూనికా కార్పస్ థియరీ. ఎస్పెషల్లీ ఈజ్ ఆర్ ద రిలేటెడ్ టు ద షూట్కు సంబంధించింది కాబట్టి ఈజ్ ఆర్ ద మెయిన్లీ ఈజ్ ద ప్రపోజ్డ్ బై ద షిమిట్ ఇన్ 1924. మెయిన్లీ మనకి ఇక్కడ ఏంది ట్యూనికా కార్పస్ థియరీ ఆల్సో మనకేమేమి ఉంటాయి? ట్యూనికా కార్పస్ అనే భాగాలు ఉంటాయి. ట్యూనికా నుంచి మనకు అవుటర్ ఎపిడర్మిస్ ఫామ్ అయింది. నెక్స్ట్ వన్ కార్పస్ నుంచి ప్లీరోమ్ అండ్ నెక్స్ట్ వన్ పెరిబ్లమ్ ఫామ్ అయింది. ఇది మనం ఎస్పెషల్లీ దీస్ ఆర్ సీన్ టు ద ఇన్ స్టెమ్ రీజియన్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్ టిష్యూస్. ఆల్రెడీ ఇది మెరిస్టమాటిక్ టిష్యూ తీసుకున్నాం. మనం మెరిస్టమాటిక్ టిష్యూస్లో ఆల్రెడీ ఇస్ ఆర్ ద ప్లాంట్ టిష్యూస్ ఆల్సో ది కెన్ డివైడ్ ద 2 types ఆఫ్ ద టిష్యూస్. పర్మనెంట్ అంటే పర్మనెంట్ టిష్యూస్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద మెరిస్టమాటిక్ టిష్యూస్. Meristematic tissues also they can divide the lateral meristem, intercalary meristem, next one is the apical meristem. Already we discussed that these are the 3 parts based on the position. Okay. Next one is the permanent tissues. What are the permanent tissues? Simple permanent tissue, complex. Simple mean especially simple. Manaku same ఏమంటే cells అనేది these are the made of the simple type of the cells. మనకు మెయిన్గా బేస్డ్ మనకి ఇవేంది సింపుల్ పర్మనెంట్ టిష్యూ తీసుకున్నట్టయితే దే కెన్ డివైడ్ ద పారెన్కైమాటస్ టిష్యూ, కోలెన్కైమాటస్ టిష్యూ, నెక్స్ట్ వన్ ఇస్ ద స్క్లెరెన్కైమాటస్ టిష్యూ. నెక్స్ట్ వన్ ఇస్ ద కాంప్లెక్స్. దీస్ ఆర్ ద వెరీ డిఫికల్ట్ కాంప్లెక్స్ టిష్యూస్. కాంప్లెక్స్ టిష్యూ తీసుకున్నట్లయితే మనకు ఎక్కడ ఉంటుంది? మన కాంప్లెక్స్ టిష్యూస్ మెయిన్గా జైలం అండ్ ఫ్లోయం. ఈ జైలం అండ్ ఫ్లోయంలో కూడా ది కెన్ డివైడ్ ద అనదర్ టైప్. జైలంలో 4 పార్ట్స్ ఉంటాయి, ఫ్లోయంలో 4 పార్ట్స్ ఉంటాయి. జైలం, ట్రాకిడ్స్, వెజల్స్, జైలం పారెన్కైమా, జైలం ఫైబర్స్, ఇవన్నీ మనకు ఉంటాయి. ఈ జైలం వెజల్స్ మాత్రం తీసుకున్నట్లయితే ఎక్కడ ఉంటాయి మనకు? ఓన్లీ ఇస్ ఆర్ అవైలబుల్ టు ద ఓన్లీ యాంజియోస్పమ్స్.
some exception condition they can see into the some of the gymnosperms also. ఎక్కడ కనపడతాయి జిమ్నోస్పమ్స్లా? వెల్విట్షియా, ఎపిడ్రా, నీటంలో మనకి ఇవి కనపడతాయి. అట్ ద సేమ్ టైం మనకు టెరిడోఫైటాలో సెలాజినెల్లా ఆల్సో దే ఆర్ కంటైనింగ్ ద xylem vessels. These are the important thing. Okay, next one, phloem. Phloem also they are containing the sieve tubes, sieve elements, companion cells. Next one is the phloem parenchyma, phloem fibers. మనం sieve మనకు ఇదే తీసుకున్నట్లయితే మన phloemల companion cells. Instead of the companion cells in gymnosperms they are containing the albuminous cells. మనకు ఏముంటాయి? కంపానియన్ సెల్స్ ప్లేస్లో ఆల్బుమినస్ సెల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మనకు జిమ్నోస్పమ్స్లో ఉంటాయి. జిమ్నోస్పమ్స్ ఆల్సో ఇస్ ఆర్ ద నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, ఫ్లవరింగ్ ప్లాంట్స్. మనకు ఇస్ ఆర్ ద టిష్యూస్. ఓకే, నెక్స్ట్ వన్ టిష్యూస్. ఓకే, టిష్యూస్. what are the meaning of the tissues? The plants are the immobile and have been the provide the tissues made of the dead cells or living cells. Dead cells and living cells mainly are the used for the strength of the structural strength. Mainly they can use for the strength of the tissues and the structural strength కి యూజ్ పడతాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇది మెయిన్లీ మనకు ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ లైక్ స్ట్రాంగ్ విండ్స్, స్ట్రోమ్స్, ఫ్లూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మ్యాంగ్రూవ్స్లో తీసుకున్నట్లయితే మనకు టిష్యూ సిస్టమ్ ఇస్ ద వెరీ స్ట్రెంత్ అని ఉంటుంది. ఇది మెయిన్లీ దే కెన్ ప్రొటెక్ట్ ద ఫ్లడ్స్ ఆల్సో. ఫ్లడ్స్ని మనకు కంటిన్యూస్ది ఈ మ్యాంగ్రూవ్స్ ఎక్కడ ఉన్నాయి? మెయిన్లీ ఆర్ ద లొకేటెడ్ ఇన్ ద సుందర్బన్స్ రీజన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకేంది దే ఆర్ ద మెయిన్లీ ప్రొటెక్టింగ్ ద ఫ్లడ్స్. నెక్స్ట్ వన్ మెయిన్లీ ఇస్ ద ఫ్లడ్స్. ఓకే, టిష్యూస్. What are the permanent tissues? Already we discussed the permanent tissues. Mainly is that the ability of distributes the specialized after class elasticity and the flexibility cells also they can use the permanent cell. మనకు సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ ఆర్ ద క్లాసిఫైడ్ ఇంటు ద parenchyma, collenchyma, నెక్స్ట్ వన్ sclerenchyma. మెయిన్లీ వాట్ ఆర్ ద మనకు ఎట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద parenchyma? parenchyma తీసుకున్నట్లయితే మెయిన్లీ ఆర్ ద సీన్ టు ద outer epidermis part. At the same time some of the smooth regions of the leaves and the stem and the root systems. Parenchyma. మనకు ఈ parenchyma తీసుకున్నట్లయితే some of the cells are the parenchyma consisting of the chloroplast is also called as the chlorenchyma. What are the importance of the chlorenchyma? Mainly chlorenchyma also they can use for the మనకు photosynthesis. Okay, chlorenchyma is a photosynthesis. Next one, parenchyma also they are containing the big air valves, especially మనకు చాలా బిగ్ సైజ్ ఎయిర్ ఓవిల్స్ కనుక ఉంటాయి. ఇది ఆల్సో కాల్డ్ యాజ్ ద ఏరెన్కైమా. వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఏరెన్కైమా? ఏరెన్కైమా ఏమిటికి? ద సెల్ బయాన్సీ, మనకు ఫ్లోటింగ్ నేచర్ ఉండడానికి ఉపయోగపడుతుంది. సెల్ బయాన్సీ, ఏరెన్కైమా. నెక్స్ట్ వన్ ఇస్ ద మెయిన్లీ ఆర్ ద parenchyma cells also they can use for the storage chambers of the store vegetable and fruits. మెయిన్లీ ఇస్ ద మన వెజిటేబుల్స్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ parenchyma తీసుకున్నట్లయితే స్టార్చ్ కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ కోలెన్కైమా ఆల్సో మెయిన్లీ ఆర్ ద దే కెన్ సీ టు ద లీవ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఎస్పెషల్లీ లీఫ్ స్టెమ్స్ అండ్ ద అవర్ దే ఆర్ ద మెయిన్లీ యూజ్ ఫర్ ద ఫ్లెక్సిబిలిటీ. స్ట్రెంత్ అని ఉంటుంది మనకు ఫ్లెక్సిబిలిటీ. కోలెన్కైమా రూట్ మనకి ఎస్పెషల్లీ స్టెమ్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ లీవ్స్ ఎండ్ పార్ట్లో దే కెన్ సీ టు ద కోలెన్కైమా. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. స్ట్రెంత్ అండ్ ద ఫ్లెక్సిబిలిటీ తీసుకున్నట్లయితే మనకు కోలెన్కైమాలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ కోలెన్కైమా మనకు ఎక్కడ స్క్లీరెన్కైమా మనకు యాక్చువల్లీ parenchyma అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద కోలెన్కైమా ఆల్సో ఇస్ ద లివింగ్ సెల్స్. Collenchyma and the living cells. Next one is the sclerenchyma. Mainly sclerenchyma also they can use for the most of the dead cells also. Dead cells ఎక్కడ ఉంటాయి? మనకు sclerenchymaలో ఉంటాయి. ఇవి డెడ్ సెల్స్ మనకు మెయిన్లీ ఆర్ ద డిపాజిట్ దేర్ ఇన్ ద సెల్ వాల్. మెయిన్లీ ఆర్ ద మెయిన్ సెల్ వాల్స్ ద డిపాజిట్ బై ద లిగ్నిన్. హార్డ్ సెల్స్ కలిగి ఉంటాయి sclerenchymaలో. మెయిన్ ఆన్ ద macroscleroids, microscleroids. నెక్స్ట్ వన్ ఇస్ ద brachioscleroids, ఆస్టియోస్క్లెరాయిడ్స్. మనకు ఇవన్నీ మెయిన్లీ ఇవి తీసుకున్నట్లయితే బఠానీ గింజల్లో ఉంటాయి, నట్స్లో ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద సీడ్ కోట్స్లో ఉంటాయి, నట్స్లో ఉంటాయి. మెయిన్లీ వెస్కులర్ టిష్యూస్, స్టెమ్స్ అండ్ ద వీన్స్ ఆఫ్ ద లీవ్స్. స్క్లీరెన్కైమా మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద స్క్లీరెన్కైమా ఇస్ ద స్ట్రెంగ్తన్ ఆఫ్ ద లీవ్స్ అండ్ ద స్ట్రెంగ్తన్ ఆఫ్ ద స్టెమ్. మనకు స్ట్రెంగ్తన్ కావాలంటే మనకు ఎస్పెషల్లీ ద సెల్స్ ఆర్ ద మేడ్ ఆఫ్ ద స్క్లీరెన్కైమాటస్ టిష్యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఆల్రెడీ complex tissue also there are the two types, especially xylem and the phloem.
మనకు xylem cells also mainly important. What are the importance of the xylem cells? Mainly transport of the dissolved substances. మనకు xylem cells తీసుకున్నట్లయితే ఎట్లా ఉంటాయి, మనకు xylem cells ఇంపార్టెంట్ ఏంది, మనకు ట్రాన్స్పోర్ట్ డిజాల్వ్డ్ అయిన సెల్స్ని మనకు రూట్స్ నుంచి మనకు స్టెమ్కు అప్పర్ పార్ట్కు ట్రాన్స్పోర్ట్ చేస్తానికి ఉపయోగపడతాయి xylem cells మెయిన్. at the same time xylem also they are containing the xylem parenchyma, xylem fibers, xylem vessels. Okay, next one is the tracheids. ఇవన్నీ మనకు మ్యాక్సిమం ఇక్కడ అన్ని ట్రాకిడ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద xylem parenchyma అండ్ నెక్స్ట్ వన్ xylem vessels. ట్రాకిడ్స్ ఓన్లీ ఆర్ ద నాన్ లివింగ్ థింగ్స్. ఎందుకంటే ట్రాకిడ్స్ మనకు అనేవి ఇవి నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, లివింగ్ థింగ్స్ కావు. మనకు ట్రాకిడ్స్ ఆల్సో దే కెన్ ఫార్మ్ టు ద స్క్లెరెన్కైమాటస్ టిష్యూ. మనకు ట్రాకిడ్స్ అనేవి. ఇక వెజల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. వెజల్స్ ఆల్సో దే కెన్ సీన్ ద ఓన్లీ యాంజియోస్పర్మ్స్. సమ్ ఎగ్జెప్షన్ కండిషన్ దే కెన్ సీన్ టు ద ఇన్ జిమ్నోస్పర్మ్స్ ఆల్సో. ఏ జిమ్నోస్పర్మ్స్ ఉంటాయి, నీటమ్, వెల్విట్షియా, ఎపిడ్రా. ఇంకా ఎగ్జెప్షన్ కండిషన్లో మనకు ఎక్కడ ఉంటాయి, మనకు టెరిడోఫైట్స్లో సెలాజినెల్లాలో ఆల్సో దే కెన్ సీన్ ద xylem vessels. These are the very important. Actually these are also xylem vessels also they can see in the only angiosperms. Some of the exception condition they can also seen to the in pteridophyta and gymnosperms. And the pteridophyta also the cryptogams, and the gymnosperms also these are the flowering plants. Okay, flowering plants they can divide the mainly gymnosperms and the angiosperms. మనకి ఇది ఇంపార్టెంట్ థింగ్స్ xylem. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద xylem vessels? మెయిన్లీ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఫుడ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ ఆల్సో xylem vessels. మనం వెజల్స్లా ది కెన్ ఫార్మ్ ద సమ్ ఆఫ్ ద, మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఫైబర్స్ తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద ఫోరస్ వుడ్, మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మనకు xylem vessels ఉంటాయి. xylem vessels అనేది ఇస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద parenchyma, xylem parenchyma. And next one is the mainly xylem parenchyma also. These are made of the parenchymatous tissue. What are the importance of the parenchyma? Already we discussed the parenchyma. Parenchyma మనకు స్మూత్ నేచర్ ఉంటుంది. ఈ parenchymatous also they can, these are the stored the some of the food materials. ఓకే, మనం ఆల్రెడీ we discussed the కోలెన్కైమా అని మనం డిస్కషన్ చేసినాం. కోలెన్కైమాలో మనకి ఏంది, కోలెన్కైమాలో ఎస్పెషల్లీ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్ ఇంపార్టెంట్ ఏంది, ఎస్పెషల్లీ క్లోరోప్లాస్ట్ ఆల్సో దే కెన్ యూజ్ ఫర్ ద ఫోటోసింథసిస్లో ఉపయోగపడతాయి. కాబట్టి మనకు క్లోరోప్లాస్ట్ అనేవి మనకు ఫుడ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అవుతాయి. xylem parenchyma ఆల్సో దే కెన్ యూజ్ ఫర్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. ఇస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ట్రాకిడ్స్ అన్నాం. ట్రాకిడ్స్ ఇస్ ద నాన్ లివింగ్ థింగ్స్. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రాకిడ్స్? దీస్ ఆర్ ద మెయిన్లీ ట్రాకిడ్స్ ఆల్సో దే కెన్ ఫార్మ్ టు ద లిగ్నిన్. ఈ లిగ్నిన్తో ఫామ్ అయి ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ద ట్రాకిడ్స్ ఆల్సో ఓన్లీ మెయిన్లీ ఇస్ ద స్క్లెరెన్కైమాటస్ టిష్యూ. ఇది లిగ్నిన్ ఆల్సో స్క్లెరెన్కైమాటస్ టిష్యూ. కాబట్టి మనకేమైతే మనకు హార్డ్ నేచర్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ xylem మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ xylem ఇంపార్టెన్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద డిజాల్వ్డ్ మెటీరియల్స్. మనకు రూట్ సిస్టమ్ నుంచి దే కెన్ ట్రాన్స్ఫార్మ్ టు ద అప్పర్ పార్టికల్స్ ఆల్సో, లీవ్స్, స్టెమ్, మనకు ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది. ఓకే, xylem. These are the complex tissue. Next one is the phloem. What are the importance of the phloem? Transport of the food materials through the plant. మనకు ఆల్రెడీ మనకు xylemలో మనకు సమ్ యాక్చువల్లీ ఏం చేస్తుంది, xylem వాటర్ అబ్జార్ప్షన్ చేస్తుంది మెయిన్గా. ఈ అబ్జార్ప్షన్ అన్న వాటర్ని దే కెన్ ట్రాన్స్పోర్ట్ ద అప్పర్ పార్ట్స్కి పోతుంటుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే ద phloem ఆల్సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. మెయిన్ ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తానికి మనకు phloem పార్ట్ కావాలి. ఇస్ ద డైవర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ద phloem ఇంక్లూడింగ్ ఆఫ్ ద phloem ఫైబర్స్, sieve ట్యూబ్స్, phloem parenchyma, కంపానియన్ సెల్స్. మనం ఇదే విధంగా తీసుకున్నట్లయితే phloem ఫైబర్స్ ఇస్ ఆర్ ద మెయిన్లీ ఫార్మ్ టు ద ట్రాకిడ్స్. ఇస్ ఆర్ ద రిజంబుల్స్ ద ట్రాకిడ్స్. xylem ట్రాకిడ్స్ అండ్ ద phloem ఫైబర్స్ బోత్ మనకు రెండు సేమ్ ఉంటాయి. ఇది మనకు మెయిన్గా లిగ్నిన్తో ఫామ్ అవుతుంటుంది. మనకు ఇస్ ఆర్ ద మెయిన్లీ మనకు హార్డ్ నేచర్ ఉంటుంది. ఓకే, sieve ట్యూబ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. sieve ప్లేట్స్ ఉంటాయి, sieve ట్యూబ్స్ ఎస్పెషల్లీ ఇస్ ఆర్ ద మెయిన్లీ దే కెన్ ఫార్మ్ టు ద callose tissue ఆల్సో ఇస్ ఆర్ ద మేడ్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. వన్ టైప్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. మనకు కాలోజ్ అనేది ఎట్లా ఉంటుంది, వన్ టైప్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్తో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి sieve ప్లేట్స్, sieve ట్యూబ్స్ అని ఉంటాయి. ఈ sieve ట్యూబ్స్ కూడా మెయిన్లీ దే కెన్ సీన్ టు ద యాంజియోస్పర్మ్స్. అక్కడ xylem vessels, ఇక్కడ sieve ట్యూబ్స్ అనేది ఓన్లీ దే కెన్ సీన్ టు ద ఇన్ యాంజియోస్పర్మ్స్. నెక్స్ట్ phloem parenchyma in the companion cells,
mainly companion cells only they can see into the in phloem. Okay, phloem లో ఉంటాయి కాబట్టి మనకు కంపానియన్ సెల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ద కంపానియన్ సెల్స్ దే కెన్ సీ ఇంటు ద ఆల్బుమినస్ సెల్స్. ఎక్కడ ఉంటాయి ఇవి ఆల్బుమినస్ సెల్స్ అనేవి? మెయిన్గా ఈ జిమ్నోస్పమ్స్లు ఉంటాయి. ఈ జిమ్నోస్పమ్స్లు ఉంటాయి కాబట్టి మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ద కంపానియన్ సెల్స్ ఎస్పెషల్లీ దే కెన్ ఫార్మ్ ద ఇన్ ఫ్లోయం. మెయిన్ ఆర్ ద tissue culture, the overall concept of the tissues also they can divide the permanent tissues and the meristematic tissues. Permanent tissues and meristematic tissues also they can the apical meristem, next one lateral meristem, the intercalary meristem, the based on the position మనకు ఎపికల్ మెరిస్టమ్ అవుటర్ పొజిషన్లు ఉంటాయి. ఇంటర్కాలరీ మెరిస్టమ్ తీసుకుంటే ఇన్ బిట్వీన్ ద మిడిల్ రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ లాటరల్ మెరిస్టమ్ తీసుకున్నట్లయితే సైడ్లో ఉంటాయి. Okay, these are the meristematic tissue. Next one is the permanent tissues. Permanent tissues also two types, simple permanent tissues and the complex permanent tissues. Simple permanent tissues తీసుకున్నట్టయితే ప్యారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. ప్యారెన్కైమా అంటే మనకేంది బయాన్సీ నేచర్, మనకు ఫ్లోటింగ్ నేచర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో తీసుకుంటాం. పొటాటోలో కూడా మనకు దే కెన్ స్టోర్ ద మనకు కొలియోప్లాస్ట్, మనకు మన కార్బోహైడ్రేట్స్ ఫామ్ అంటే ఇస్ ఆర్ ద మేడ్ ఆఫ్ ద ప్యారెన్కైమాటస్ టిష్యూ. నెక్స్ట్ వన్ కోలెన్కైమా మనకు స్మూత్ నేచర్ ఉంటుంది, మెయిన్లీ ఫ్లెక్సిబిలిటీ, మనం ఎటు వస్తే అటు వచ్చడానికి ప్రాబిలిటీ ఉంటుంది, లీవ్స్ ఎండ్ పార్ట్లో ఉంటుంది. స్క్లీరెన్కైమా అనేది హార్డ్ నేచర్ ఉంటుంది. ఎక్కడ ఉంటాయి మనకు ఎస్పెషల్లీ నట్స్, బఠానీ గింజల పైన. ఓకే, ఆస్ట్రోస్క్లిరైడ్స్, బ్రాకియోస్క్లిరైడ్స్, డిఫరెంట్ ఆఫ్ ద స్క్లిరైడ్స్. ఆల్రెడీ మనం జైలం తీసుకున్నట్లయితే జైలం ఆల్సో దే కంటైనింగ్ ద జైలం వెజల్స్, ట్రాకిడ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద జైలన్ ప్యారెన్కైమా, జైలన్ ఫైబర్స్. ఓకే, ఇవన్నీ ఉంటాయి మనకు. ఫైబర్స్ అండ్ ట్రాకిడ్స్ ఆల్సో ఇస్ ఆర్ ద బోత్ ఆర్ ద నాన్ లివింగ్ థింగ్స్. ఎందుకంటే ఈ ట్రాకిడ్స్కు ఈ ఫైబర్స్ మెయిన్లీ ఇస్ ఆర్ ద మేడ్ ఆఫ్ ద లిగ్నిన్తో ఫామ్ అవుతుంటుంది. స్క్లీరెన్కైమాటస్ టిష్యూ, మన లిగ్నిన్ ఏంది స్క్లీరెన్కైమాటస్ టిష్యూతో ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద మనకు ఫ్లోయమ్ తీసుకున్నట్లయితే మనకు జైలం వెజల్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు జైలంలో జైలం వెజల్స్ ఇంపార్టెంట్. ఫ్లోయంలో తీసుకున్నట్లయితే సీవ్ ట్యూబ్స్ ఇంపార్టెంట్. మన కంపానియన్ సెల్స్ ఉంటాయి ఫ్లోయంలో. ఈ కంపానియన్ సెల్స్ ఏంది మనకు మెయిన్గా ఫ్లోయం అండ్ జైలం ఇవి రెండు కూడా మనకు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మెయిన్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనకు ఫ్లోయంలో మనకు ఫ్లోయం మెయిన్ జైలం అండ్ ఫ్లోయం. మనకు ఫ్లోయంలో సీవ్ ట్యూబ్స్ అండ్ సీవ్ ఎలిమెంట్స్ అండ్ ద కంపానియన్ సెల్స్ అండ్ నెక్స్ట్ ఫ్లోయం ప్యారెన్కైమా, ఫ్లోయం ఫైబర్స్. ఈ ఫ్లోయం ఫైబర్స్ తీసుకున్నట్లయితే ఇవి మెయిన్గా ముఖ్యంగా స్క్లీరెన్కైమాటస్ టిష్యూస్తో ఫామ్ అయి ఉంటాయి, లిగ్నిన్ సెల్స్తో ఫామ్ అయి ఉంటాయి, హార్డ్ నేచర్ని కలిగి ఉంటాయి. అందుకెందుకుంటే దీనివల్ల మనకు హార్డ్ నేచర్ కలిగి ఉంటాయి. ప్యారెన్కైమా ఆల్రెడీ వి డిస్కస్ ద ప్యారెన్కైమా తీసుకున్నట్లయితే ఈ ప్యారెన్కైమాలో ఏంది మనకు ముఖ్యంగా ప్యారెన్కైమాలో స్మూత్ నేచర్ ఉంటుంది, మనకు బయాన్సీ ఉపయోగపడతాయి, మనకు ఫుడ్ మెటీరియల్ స్టోరేజ్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా సీవ్ ట్యూబ్స్ అండ్ ద సీవ్ ఎలిమెంట్స్. ఈ సీవ్ ట్యూబ్స్ అండ్ సీవ్ ఎలిమెంట్స్ మనకు మనకు ఏ విధంగా మనకు ఇది మెయిన్లీ ఇస్ ఆర్ ద మేడ్ ఆఫ్ ద క్యాలోజ్ మెయిన్ ఇస్ ద ఎస్పెషల్లీ ఇస్ ఆర్ ద కార్బోహైడ్రేట్తో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి స్మూత్ నేచర్ ఉంటాయి మనకు. అదేవిధంగా తీసుకున్నట్లయితే జైలంలో సెకండరీ జైలం అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రైమరీ జైలం ఉంటుంది. ఈ సెకండరీ జైలంలో మనం తీసుకున్నట్లయితే జైలంలో మెయిన్గా వుడ్ దే కెన్ ఫార్మ్ టు ద వుడ్. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద సెకండరీ వుడ్. ఈ సెకండరీ వుడ్ దేంతో ఫామ్ అవుతుంది? జైలం ద సెకండరీ వుడ్తో మనకు జైలం ఇది ఫామ్ అవుతుంది. మెయిన్గా ఇది ఇంపార్టెంట్. మనకు ఈ వుడ్ డిఫరెంట్ ఆఫ్ ద రింగ్ పోరస్ వుడ్, నాన్ పోరస్ వుడ్. మన ఎస్పెషల్లీ వుడ్లో తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ వుడ్లో ఏముంటుంది మనకు ఎస్పెషల్లీ మనకు మెయిన్ ముఖ్యంగా వుడ్లో తీసుకున్నట్లయితే రింగ్ పోరస్, మనకు టెక్టోనా గ్రాండిస్, టిరోకార్పస్ శాంట్లైనం. నెక్స్ట్ ఎస్పెషల్లీ గంధం శాంటాలం ఆల్బమ్. These are the wood is the very important nature. Mainly what are the important of the secondary wood? Mainly the wood is the secondary xylem. These are the made of the secondary xylem. The wood also they can form to the secondary xylem. Okay, these are main secondary xylem. ఈ సెకండరీ జైలం మనకు వుడ్తో ఫామ్ అవుతుంటుంది కాబట్టి ఇది ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకు టీక్ తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ టిరోకార్పస్ శాంటలైనం, రెడ్ శాండల్లో మనకు శాంటలిన్స్ ఉన్న వన్ టైప్ ఆఫ్ ద ఆల్కలాయిడ్స్ రెడ్లో కనపడుతుంటుంది, మనకు రక్తంలా కనపడుతున్న కారణం ఏంటి? ఇస్ వన్ టైప్ ఆఫ్ ద ఆల్కలాయిడ్స్ ఉంటాయి, అందువల్ల రెడ్ శాండల్. దిస్ ఆర్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద మెరిస్టమాటిక్ టిష్యూస్. దిస్ ఆర్ ద టోటల్ టిష్యూ. దిస్ ఆర్ ద
important things already we discussed the tissues and the meristematic tissue. Thank you.